ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ కంపెనీ హైదరాబాద్లో అతిపెద్ద విమాన మరమ్మత్తు నిర్వహణ కేంద్రం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా రఫేల్ యుద్ధ విమానాల నిర్వహణ కేంద్రానికి భూమి పూజ చేసింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సాఫ్రాన్ స్టాల్ ఏర్పాటు చేశారు. సాఫ్రాన్ కంపెనీకి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. పలు రక్షణ రంగ ఉత్పత్తులకు కూడా హైదరాబాద్ వేదికగా నిలిచింది. ఇప్పటికే పలు కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఉత్పత్తులు చేస్తుండగా సాఫ్రాన్ కూడా ఇప్పటికే తమ కంపెనీ ఏర్పాటు చేసి విస్తరణ కూడా చేసింది. ఇటీవలే ప్రధాని మోదీ చేతుల మీద కూడా విస్తరణకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం సాఫ్రాన్ ప్రతినిధి మణికంఠ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు సాఫ్రాన్ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది హైదరాబాద్ వేదికగా, ఎలాంటి ఉత్పత్తులు చేస్తుంది? యాక్చువల్గా సాఫ్రాన్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్. సో సాఫ్రాన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్మోస్ట్ 100 years, మోర్ దెన్ 100 years అవుతుంది గ్లోబల్గా. అండ్ ఇండియాతో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యి 70 years క్రాస్ అయిపోయింది. సాఫ్రాన్ ఇండియాలో 18 different సైట్స్లో ఉంది. అరౌండ్ మోర్ దెన్ 3000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు పర్టికులర్గా హైదరాబాద్కి వస్తే సాఫ్రాన్ 2017లో సాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ వైర్ హార్నెస్ రిలేటెడ్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది 2017లో. అక్కడ లీప్ ఇంజన్స్, రఫేల్ ఇంజన్స్కి వైర్ హార్నెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. 2019లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ ఎస్టాబ్లిష్ అయింది. దాంట్లో లో ప్రెషర్ టర్బైన్ ఇంజన్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇక్కడ మేము డిస్ప్లే చేసిన కాంపోనెంట్స్ హైదరాబాద్లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఈ కాంపోనెంట్స్. దీని తర్వాత రీసెంట్గా సాఫ్రాన్ ఎంఆర్ఓ అని రీసెంట్గా లాంచ్ అయింది, స్టార్ట్ అయింది. సాఫ్రాన్ ఎంఆర్ఓ ఏంటంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్. సో లీప్ 1A అండ్ లీప్ 1B ఇంజన్స్. లీప్ 1A ఏమో ఎయిర్బస్ 320 నియోలో ఉంటుంది. లీప్ 1B ఏమో బోయింగ్ 737 మ్యాక్స్. సో ఈ రెండు ఇంజన్స్ ఇక్కడే కంప్లీట్ రిపేర్, ఓవర్హాల్ అండ్ మెయింటెనెన్స్ ఇక్కడే జరుగుతుంది. సో దాని తర్వాత రీసెంట్గా గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఫర్ M88 ఇంజన్ జరిగింది. అది రఫేల్ ఇంజన్కి. ఈ కంపెనీస్ కరెంట్గా ఎస్టాబ్లిష్ అయ్యాయి హైదరాబాద్లో. అంటే ఇప్పటికే వివిధ కంపెనీలు కూడా ఇక్కడ విమానాలకు సంబంధించిన విడిభాగాలు తయారు చేయడం, లేకపోతే యుద్ధ రక్షణ రంగానికి సంబంధించిన విడిభాగాలు కూడా ఇక్కడ నుంచి తయారవుతున్నాయి కదా. సాఫ్రాన్ ఏంటి సార్, వీటికి భిన్నం ఏంటి? సాఫ్రాన్ ఏ దేశానికి చెందిన కంపెనీ, దాని యొక్క స్టాండర్డ్స్ ఏంటి? సాఫ్రాన్ యాక్చువల్గా కంప్లీట్ ఏరోస్పేస్ డొమైన్లో వైడ్ రేంజ్గా ఎస్టాబ్లిష్ అయింది. సో సాఫ్రాన్ సీట్స్, సాఫ్రాన్ ఏరో బూస్టర్స్, సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్, అలా డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ పవర్, సాఫ్రాన్ పవర్ యూనిట్స్, ఇలా వైడ్ రేంజ్ కంప్లీట్ ఇంజన్లో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్లో సాఫ్రాన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. మనం పర్టికులర్గా ఇక్కడ వర్క్ చేస్తుంది ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ కోసం అండ్ రీసెంట్గా ఎంఆర్ఓ రఫేల్ ఇంజన్ కోసం వర్క్ చేస్తున్నాం. సో వీళ్ళ మేజర్ బిజినెస్ వచ్చేసి ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ సివిల్ ఏవియేషన్. రీసెంట్గా ఎంఆర్ఓ సెంటర్ అన్నారు కదా, మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్హాల్ సంబంధించి. ఇదివరకు ఆ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధం అంటే బోయింగ్ కానీ అవన్నీ ఎక్కడికి వెళ్ళేవి, దానికోసం రిపేర్ కోసం కానీ మెయింటెనెన్స్ కోసం కానీ. ఇప్పుడు ఈ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఫెసిలిటీ ఇక్కడ దేశీయంగా ఉన్నట్టు భావించవచ్చు? దీనికన్నా ముందు ఇంజన్ రిపేర్, ఓవరాల్ కోసం జనరల్గా సింగపూర్ లాంటి కంట్రీస్కి వెళ్ళేది. సో ఇండియాలో ఇలాంటి ఫెసిలిటీస్ ముందు ఏదీ లేదు. అండ్ ఇది సాఫ్రాన్కి బిగ్గెస్ట్ ఎంఆర్ఓ, వాళ్ళ సాఫ్రాన్ గ్రూప్లోనే బిగ్గెస్ట్ ఎంఆర్ఓ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఇది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల మన కంట్రీలో ఉన్న ఇంజన్స్ ఈజీగా రిపేర్, ఓవర్హాల్ యాక్టివిటీస్ ఈజీగా అవుతాయి. ఇక్కడ ముందు ఇండియాలో ఎక్కడా లేదు. బట్ ఇప్పుడు సాఫ్రాన్ గ్రూప్ మొత్తం కన్సిడర్ చేస్తే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన యూనిట్ వాళ్ళ ఎంఆర్ఓ యూనిట్స్లో ఇది బిగ్గెస్ట్ యూనిట్. ఫ్రాన్స్లో ఉన్న దానికన్నా ఇది బిగ్గెస్ట్ యూనిట్. ఓకే, వెరీ గుడ్. ఫ్రాన్స్లో సాఫ్రాన్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. అక్కడ ఉన్న రిపేర్ అండ్ ఓవరాల్ సెంటర్ కంటే కూడా హైదరాబాద్లో ఎక్కువగా అతిపెద్ద కంపెనీ ఇది. ఎందుకు సార్ వాళ్ళు హైదరాబాద్ని ఎందుకు ఎంచుకున్నారు? ఆ రిపేర్ అండ్ ఓవరాల్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఈ హైదరాబాద్ లేదా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలకి అదనంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉండొచ్చు? దానికి సంబంధించిన రిలేటెడ్ కంపెనీస్ కానీ లేకపోతే రిలేటెడ్ బిజినెస్ కానీ ఏ విధంగా MSME కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా, ఎలా ఉండొచ్చు? యాక్చువల్గా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏరో ట్రావెల్ చాలా పెరిగింది. సో ఫ్లైట్ యూసేజ్ చాలా పెరిగింది. ఏరో బిజినెస్ చాలా పెరగడం వల్ల
అండ్ నంబర్ ఆఫ్ ట్రావెల్స్ ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు కూడా ఫ్లైట్ ఎక్కేసి ట్రావెల్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాం మనం. సో ఇక్కడ సాఫ్రన్లో ఏరో బిజినెస్ చాలా ఫాస్ట్ గ్రోయింగ్గా ఉంది. సో ఇక్కడ రన్ అవుతున్న ఇంజిన్స్ ఇక్కడే త్వరగా చేసేస్తే టైం సేవింగ్, కాస్ట్ సేవింగ్ అవుతుంది. సో అందుకనే సాఫ్రన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేశారు. సార్ ఇప్పుడు రిపేర్ అండ్ ఓవరాల్ సెంటర్ కదా, అంటే ఏంటి సార్ మామూలుగా అంత పెద్ద విమానం, అంటే మామూలుగా చిన్న చిన్న విమానాలు కాకుండా బోయింగ్లో ఉన్న అతిపెద్ద విమానాలకు సంబంధించిన రిపేర్ అండ్ ఓవరాల్ సెంటర్ కదా ఇది. అంటే ఏ విధంగా చేస్తారు అక్కడ, అంటే ఎలాంటి మరమ్మతులకు గురవుతుంటాయి జనరల్గా, వాటిని రిపేర్ చేయడానికి అంత స్పెషాలిటీకి సంబంధించిన సెంటర్స్ ఈవెన్ ఫ్రాన్స్ తర్వాత ఇక్కడే అంటున్నారు, లేదంటే సింగపూర్కి వెళ్ళాలంటున్నారు. అలాంటి సందర్భాలు ఎందుకు వస్తాయి, ఇక్కడ ఎలా చేస్తారు దాన్ని రిపేర్? రిపేర్ అంటే మీకు జనరిక్గా అర్థం కావాలంటే సిమిలర్ టు బైక్ సర్వీసింగ్, మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్గా అర్థం కావాలంటే బైక్ సర్వీసింగ్కి ఎలా ఇస్తారో ఇది కూడా అలాంటిదే. ఫుల్ ఇంజన్కి ఇక్కడ రిపేర్ ఓవర్హాల్. సో ఇక్కడ ఇంజన్ రిసీవ్ అయిన తర్వాత కంప్లీట్ పార్ట్స్ అన్నీ తీసేసి దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఏవైనా పార్ట్స్ డ్యామేజ్ అయ్యి ఉంటే రిపేర్ ఫీజిబిలిటీ చెక్ చేసేసి రిపేర్ పర్ఫామ్ చేసేసి మళ్ళీ అసెంబుల్ చేస్తారు. సో ఇదంతా యాక్టివిటీ ఆల్మోస్ట్ ఇంజన్లో థౌజండ్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. సో ఈచ్ పార్ట్ ఇలా చెక్ చేసేసి మళ్ళీ అసెంబుల్ చేసేసి వేరే కంట్రీస్కి వెళ్ళి చేయాలి అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ నుండి అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి, అక్కడ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి, మళ్ళీ ఇంపోర్ట్ చేయాలి, అండ్ కాస్ట్ కూడా పెరుగుతుంది ఎందుకంటే లాజిస్టిక్స్ ప్రైస్ పెరుగుతుంది. అందుకని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇక్కడ అవన్నీ చేయడానికి ఇక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసిన యూనిట్లో మెయింటెనెన్స్, ఓవర్హాల్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ టెస్ట్ సెల్ కూడా ఉంది, సాఫ్రన్ టెస్ట్ సెల్ కూడా ఉంది. సో అవన్నీ ఇక్కడే చేసేసి త్వరగా ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్గా అవ్వడానికి సాఫ్రన్ ఇక్కడ ప్లాన్ చేశారు. సార్ ఇప్పుడు మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్కి సంబంధించి ఆ రంగంలో ఇక్కడ ఎంఎస్ఎంఈల కంటే మీడియం, స్మాల్, మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఏమన్నా అవకాశాలు ఉంటాయి? దీని మీద ఆధారపడి ఏమైనా ఇతర బిజినెస్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ అయ్యే అవకాశం? కంప్లీట్గా ఎంఎస్ఎంఈస్కి ఉండకపోవచ్చు ఎగ్జాక్ట్గా, ఎందుకంటే దీనికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్రూవల్స్ కావాలి. ఏరో ఇంజన్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇయాసా అప్రూవల్ కావాలి, డీజీసీ అప్రూవల్ కావాలి. సో అలాంటి అప్రూవల్స్ ఉన్న ఆర్గనైజేషన్సే ఇలాంటివి చేయగలవు. ఇంటర్నల్గా ఇవి చేస్తారు, కానీ ఎంఎస్ఎంఈస్కి ఎలాంటివి బెనిఫిట్ అవుతాయి అంటే ఇలాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు కొన్ని ఫిక్చర్స్ కానీ వర్క్ హోల్డింగ్ డివైజెస్ లేదంటే టూల్స్ కానీ డెవలప్ చేస్తారు. అవి లోకల్ ఎంఎస్ఎంఈస్కి ఇస్తారు కాబట్టి లోకల్ ఎంఎస్ఎంఈస్ డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఈ విధంగా ఉంటుంది. డైరెక్ట్ పార్ట్ అప్లికేషన్లో ఉండదు, కానీ పార్ట్ హోల్డ్ చేయడానికి కానీ రిపేర్ ఫెసిలిటీకి కావాల్సింది హోల్డ్ చేయడానికి, మెషిన్లో హోల్డ్ చేయడానికి, యూజ్ చేయడానికి లోకల్ ఎంఎస్ఎంఈస్ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ సంబంధించి చూపించారు కదా, ఆ ఎక్విప్మెంట్స్ ఏంటి సార్, క్లియర్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఇది లో ప్రెషర్ టర్బైన్లో రొటేటింగ్ సీల్స్ అంటారు దీన్ని. సో రొటేటింగ్ సీల్స్ ఏంటంటే ఇంజన్లో హాట్ ఎయిర్, కోల్డ్ ఎయిర్ రెండు ఉంటాయి. రెండుని సపరేట్గా ఉంచడానికి ఈ సీల్స్ యూజ్ చేస్తారు. హాట్ ఎయిర్ థ్రస్ట్ ఆఫ్ ద ఇంజన్కి యూజ్ అవుతుంది, కోల్డ్ ఎయిర్ బ్లేడ్స్ని కూల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ ఈ రెండు ఎయిర్స్ మిక్స్ అయిపోయాయి అనుకో ఇంజిన్ ఎఫిషియన్సీ కంప్లీట్గా డ్రాప్ అయిపోతుంది. ఎయిర్ అండ్ గ్యాస్ని సపరేట్ చేయడానికి పార్ట్స్ యూజ్ చేస్తాం. ఎనీ ఫ్లైట్కి యూజ్ అవుతుందా, పర్టికులర్ సాఫ్రాన్ కంపెనీకి ప్రొడక్షన్? మీరేంటి ఏ టైప్ ఆఫ్ ఫ్లైట్స్కి ఇది యూజ్ అవుతుంది మీరు చేసే ప్రొడక్ట్స్? ఇది యాక్చువల్గా ఇది లీప్ 1A అండ్ లీప్ 1B ఇంజన్స్ అంటారు. ఇంజన్ మోడల్స్ లీప్ 1A అండ్ లీప్ 1B. లీప్ 1A ఇందాక చెప్పినట్టు బోయింగ్ 737 మ్యాక్స్లో ఉంటుంది. లీప్ 1A ఇంజన్ వచ్చేసి ఎయిర్ బస్ 320 నియోలో ఉంటుంది. ఈ రెండు మోడల్స్లోనే ఈ ఇంజన్స్ అప్లికబుల్ అవుతాయి. ప్రస్తుతం సాఫ్రాన్ ప్రపంచంలోనే అతిపెద్ద మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ సెంటర్ని ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ నుంచే బోయింగ్తో పాటు ఎయిర్ బస్ సంబంధించిన విమానాలు ఏదన్నా మరమ్మతుకు గురైనా లేదంటే దాన్ని ఓవరాల్ చేయాల్సి వచ్చినా, అంటే దానికి మంత్లీ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ నిర్వహణ చేయాల్సి వచ్చినా ఇక్కడే చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విమానాలు ఎక్కడికో, అంటే మన దేశీయంగా నడిచే విమానాలతో పాటు అంతర్జాతీయంగా నడిచే విమానాలు ఆ కంపెనీకి సంబంధించిన విమానాలు ఇక్కడికి వచ్చి ఆ రిపేర్ కానీ ఓవర్హాల్ కానీ చేయించుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఈ ప్రాంతానికి దీనిపై ఆధారపడే ఎంఎస్ఎంఈలతో పాటు ఇక్కడ కూడా ఈ కంపెనీ పైన ఆధారపడే వాళ్ళు కూడా ఉద్యోగాలు ఎక్కువగా నైపుణ్యం ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.